తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడ, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా తండ్రి, ఉదయకాల సమయం మొదలుకొని ఇప్పటివరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచారు తండ్రి. అందరూ బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. పరలోకపు తండ్రి మీకే స్తోత్రం. ఆత్మలకు తండ్రి మీకే మహిమ. జ్యోతిర్మయుడు తండ్రి మీకే స్తోత్రం. కనికరము గల మా తండ్రి మీకే మహిమ. మహిమ గల మా తండ్రి మీకే స్తుతి. నన్ను సృష్టించినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. నన్ను పుట్టించినటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. మమ్మను ఓదార్చువాడా మీకే స్తోత్రం. ఆదరణకర్తమైనటువంటి మా ప్రభా మీకే మహిమ. సాత్వికుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. తృప్తిపరచువాడమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. కనికరం గల మా దేవ మీకే మహిమ. సమాధానపరచు మా దేవ మీకే స్తోత్రం. 10,000 మంది పురుషులలో నిన్ను గుర్తింపవచ్చిన దేవా మీకే స్తోత్రం. అతని నోరు అతి మధురము మీకే మహిమ. నా ప్రియుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు మీకే స్తోత్రం. ప్రకాశమనమైన వేకు చుక్క మీకే స్తోత్రం. జల్దారు వృక్షమా మీకే మహిమ. నా ప్రియుడు ఇరువల్లును లేడు వలె ఉన్నాడు మీకే మహిమ. కన్యకులు నిన్ను ప్రేమించెదరు మీకే స్తుతి. మృత్యుంజయుడైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. కృపలకు పాత్రమైనటువంటి మా దేవ మీకే ఘనత. సమాధానకర్తకు దేవ నీకే స్తోత్రం. ఆది సంభూతులైనటువంటి మా దేవ మీకే ఘనత. రక్షణకర్తమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. పాపులమైన మా కొరకు ప్రాణమిచ్చినటువంటి మా ప్రభా మీకే మహిమ. జీవము గల మా దేవ మీకే ఘనత. సర్వలోక నాదుడగు యెహోవా మీకే స్తోత్రం. మృత్యుంజయుడైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. దేవా నీ ఆధిపత్యం చిరకాలము, నీ రాజ్యం తరతరములు ఉన్నందుకు మీకే మహిమ. రాజుమైనటువంటి యెహోవా మీకే స్తోత్రం. రాజులకు రాజుమైనటువంటి యెహోవా నీకే స్తోత్రం. మహిమగల మహారాజా నీకే స్తోత్రం. పరిశుద్ధుడ, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం నాయన. స్తోత్రం 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 తండ్రి. ఇదిగో నాయన తండ్రి, ఇదిగో మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధాన పరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన తండ్రి, ఆయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేము అందరము కూడా తండ్రి నాయన, ఇదిగో తండ్రి నాయన, మేము మా తల్లి గర్భాన పడినది మొదలుకొని ఎప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపాలన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. నిజమే తండ్రి, మీరు లేఖనములు సెలవిచ్చిన రీతిగా తండ్రి, కీర్తన గ్రంథము 103:12 సెలవిచ్చినట్టు పడమటకి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను అంత దూరపరిచి ఉన్నాడని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపలన్నీ మన్నించమని తండ్రి, మా పాపములకు విముకుడు కమ్మని తండ్రి, హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములను కడిగి పవిత్రపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. నాయన మరి ముఖ్యంగా తండ్రి ఇదిగో నాయన విశ్వాసం లేకుండా నాయన మీకు ఇష్టమై ఉండుట నాయన అసాధ్యమని 11:6 మీరు సెలవిస్తున్నారు తండ్రి. నాయన మీ వద్దకు వచ్చేవారు తండ్రి మీరు ఉన్నారని, మీరు నాయన మా ప్రార్థన ఆలకించేవారని, మా ప్రార్థనకు సహాయం దయచేసేవారని తండ్రి. నాయన ముందుగా మేము నమ్మవాలని కదా తండ్రి. నాయన మా నమ్మిక లేని వారికి నమ్మిక పుట్టించండి అయ్యా. అయ్యా తండ్రి, మా విశ్వాసము తండ్రి ఆవగించేంతైనా లేదయ్యా తండ్రి. మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచండి అయ్యా తండ్రి. నాయన మేమందరము కూడా తండ్రి మీ పరలోక కణానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటును మాకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా నేత్రాశలో పడిపోతున్నటువంటి బిడ్డలని తండ్రి, శరీరాశలో పడిపోతున్నటువంటి ఎందరో బిడ్డలని తండ్రి, అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం నారజా. నాయన మీ సన్నిధిలో నాయన రక్షణ దయచేయండి ఆయన. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి ఆయన. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును దయచేయండి తండ్రి. ఇదిగోనైనా మా దేశంలో ఉన్నటువంటి ఎందరో అధికారులనే కానీ, పోలీస్, ఆర్మీ, నేవీ శాఖల్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి బిడ్డలనే కానీ, రైతులనే కానీ, కూలీలనే కానీ నాయన ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అందరికీ శాంతిని, సమాధానం, రక్షణ దయచేయండి అయినా. మా దేశంలో శాంతికి కొదవై ఉన్నది తండ్రి, శాంతిని దయచేయండి అయినా. మా దేశంలో నాయన ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయండి అయినా. నాయన నీవే నిజమైన దేవుడు అని గుర్తున్నట్లు వారు మన నేతలు వెలిగించమని అడుగుతున్నామయ్యా. అయ్యా మేము నాలుగుతో నాయన ఏ విధమైన పాపం చేయకుండానట్లు తండ్రి మా నాలుకను లోబర్చుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన మేమందరము నిందారకుల పరిస్థితులుగా బ్రతినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి ముఖ్యంగా తండ్రి నేను చెడ్డ మాటలు పలకుండా, నీ నాలుకను కపటమైన మాటలను పలకుండా మీ పెదవులను కాచుకోమని లేఖనం సెలవిచ్చున్నారు కదా. అట్టి కృపను మాకు దయచేయండి నాయన. ఇంకో తండ్రి మా హృదయంలో తండ్రి నాయన హృదయం బహు మోసకరమైనది, బహు వ్యాధి కలదని సెలవిస్తున్నారు కదా తండ్రి. నాయన మా హృదయంలో తండ్రి ఎల్లప్పుడూ మీ వాక్యాన్ని నింపుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసును మాకు అందరికీ దయచేయండి అయ్యా. మరి ముఖ్యంగా తండ్రి నాయన ఇదిగో తండ్రి సంఘంలో జ్ఞానం కొదువైనది నాయన. సంఘంలో జ్ఞానం అభివృద్ధి పరచమని అడుగుతున్నాం
అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సంఘంలో ప్రేమను తండ్రి ప్రేమ కలిగి ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. అయినా మరి ముఖ్యంగా తండ్రి మేము క్షమించే గుణం కలిగి ఉన్నట్లు కృప చూపించండి అయ్యా. అయ్యా మేము ఆత్మఫలాలు పండే విధంగా అందరికీ తండ్రి మేము నాయన ఆత్మఫలాలు పండే విధంగా మాకు అందరికీ నాయన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము దయచేయమని అడుగుతున్నాం నాయన. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు పడిపోకున్నట్లు కృప చూపించమని అడుగుతున్నాం అయ్యా. అయ్యా మీ సన్నిధులు నాయన మీ చిత్తానుసారంగా మేము బ్రతినట్లు నాయన మాకు అందరికీ జ్ఞాన హృదయం దయచేయండి నాయన. ఇదిగో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి నాయన ఇగో తండ్రి అనేక మంది బంధకాలలోనూ నాయన, అనేక మంది నాయన అప్పుల బాధల్లోనూ, అనేక అప్పుల సమస్యల్లోనూ నాయన, అనేక మంది నాయన ఇదిగో తండ్రి బిడ్డల పరిస్థితి బాగోలేదని తల్లిదండ్రుల పరిస్థితి బాగోలేదని బిడ్డలు నాయన ఎందరో మీ సన్నిధులు నాయన మోకర్లు ప్రార్థిస్తున్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ నాయన విమోచన దయచేయండి నాయన. ఇదిగో తండ్రి ఎందరో భార్య బిడ్డలు నాయన ఒకరి రక్షణలోకి వస్తే ఒకరి రక్షణలోకి రాలేనటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి నాయన. భర్త రక్షణలోకి వస్తే భార్య రక్షణలోకి రాలేదు, భార్య రక్షణలోకి వస్తే భర్త రక్షణలోకి రాలేదు నాయన. ఇక నాయన దుష్టుడు నాయన వారిని నాయన కుటుంబాలను చిన్నాభిన్నం చేయుటకు తండ్రి చేయుచుకో నాయన. ఇక నాయన దుష్టుడు నిలబడి ఉండగా తండ్రి నాయన వాడిని గద్దించమని అడుగుచున్నామయ్యా. అయ్యా శీఘ్రముగా వాడిని మా కాళ్ళ కింద చితక తొక్కించమని అడుగుచున్నాం తండ్రి. బంధకాల్లో ఉన్న ప్రతి బిడ్డలకి విమోచన దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇక నాయన మీ బలమైన నామాన్ని బట్టి నేను విడుదల ప్రకటిస్తున్నామయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించండి అయ్యా. అయ్యా మీ కృప తోడించండి అయ్యా. అయ్యా మేము నిర్దోషులుగా తండ్రి మేము మీ సన్నిధిలో బ్రతికి తండ్రి నాయన మీరున్న లోకానికి రావడానికి కావాల్సిన సిద్ధపడ మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి మేము సంఘమునకు లోపల తండ్రి మేమందరము సమాధానం కలిగి ఉండినట్లు నాయన మాకందరికీ నాయన జ్ఞానము, వివేకము అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మీకు నాయన మీ మాటలు మేము ప్రకటన చేయించుండగా తండ్రి మా మీద తిరుగుబడి చేస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా క్షమిస్తున్నాం తండ్రి. అటువంటి బిడ్డలందరూ మీరు కూడా మన్నించండి అయ్యా. అయ్యా వారు ఏం చేస్తున్నారు, వారు ఎరుగుకు చేస్తున్నారయ్యా. అటువంటి బిడ్డలకందరికీ బండలాంటి రాత్రి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నాయన. వారికి నాయన సృష్టికర్తను విరిచి సృష్టిని పూజిస్తున్నారు నాయన. అటువంటి బిడ్డలకు అందరికీ కూడా జ్ఞానం దయచండి అయ్యా. అయ్యా మీరే వారితో మాట్లాడమని అడుగుచున్నామయ్యా. అయ్యా మేము మాట్లాడటం వ్యర్థమయ్యా. అయ్యా నీవు మాట్లాడితే నాయన వారి హృదయాలు మారుతాయ్యా నాయన. అనేకులకు మీ వైపు తెప్పండి నాయన వారు మీకు సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఎందరో మారు మనసు లేనటువంటి బిడ్డలు ఉన్నారనయ్యా. అయ్యా అటువంటి బిడ్డలందరి కొరకు తండ్రి మారు మనసును దాయిచ్చండి అయ్యా. ఇగో తండ్రి మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ముఖ్యంగా మా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రజని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశంలో ఉన్నటువంటి అధికారులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాయన అయ్యా నీవే నిజమైన దేవుడు అని గుర్తున్నట్లు వారు మన నేతలు వెలిగించాయా. అయ్యా బండలాంటి రాత్రి ఉదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు అనుగ్రహించండి అయ్యా. ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఎంతోమంది శోధనలోను, బాధల్లోను, వేదనలోను ఉన్నారయ్యా. అయ్యా అటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి నీవే దిక్కు నాయన. అయ్యా నీవే మమ్మల్ని కాపాడే దేవుడు అయ్యా. ఆకాశం అంతా నీవు తప్ప మరి మాకు ఎవరు లేరయ్యా. అయ్యా సహాయం చేయండి అయ్యా. నా తండ్రి నాయన కృప చూపించండి అయ్యా. మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. నిజమే తండ్రి నాయన లోకంలో ఎన్నిక లేనటువంటి మమ్మల్ని తండ్రి నీవు పిలుచుకున్నావయ్యా. ఆయన నిజమే తండ్రి జ్ఞానులు సిగ్గుపరచుటకు బలహీన లేనటువంటి మమ్మల్ని పిలిచాలని సెలవిస్తున్నావు తండ్రి. లోకంలో వేరువారిని ఏర్పాటు చేసుకున్నానని సెలవిస్తున్నావు కదా లేఖనముల ప్రకారము తండ్రి. ఇదిగో నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ పరలోకపు పరిశుద్ధాత్మను మా పైన కుమ్మరించండి అయ్యా. శక్తి వలన మా శక్తి వలన కాదయ్యా, కేవలం మీ ఆత్మశక్తి వలన మేము కార్యాలు చేసినట్లు తండ్రి సంఘంలో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి ముఖ్యంగా ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నాయన కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో నాయన, కుటుంబంలో ఏ వేదన ఉందో మేము ఎరగమయ్యా నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వేదనలో ఉన్నటువంటి బిడ్డలు లేవనెత్తయ్యా. అయ్యా మీ సన్నిధి తోడించండి అయ్యా. మీ కృప తోడించండి అయ్యా. మీ సన్నిధి లేనిదే మేము పరలోకపు కనాన ప్రయాణంలో చేయలేమయ్యా. అయ్యా నిజమే తండ్రి. ఈ పరలోకపు కనాన ప్రయాణంలో తండ్రి మీ సన్నిధి తోడించమని అడుగుతున్నాం నాయన. మీ కృప తోడించమని అడుగుతున్నాం తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని అడుగుతున్నాం నాయన. అయ్యా ప్రార్థనా శక్తిని మాకు దయచేయండి అయ్యా. ప్రార్థన దుప్పటి మాకు దయచేయండి అయ్యా. ప్రార్థన వరమును మాకు దయచేయండి అయ్యా. ప్రార్థన విడిచినటువంటి బిడ్డలే కానీ వారి కుటుంబాలలో కానీ ఏ సమస్యలున్నా తీసివేయండి ఏ బాధలున్నా తీసివేయండి మీరెక్కల చాటనే భద్రపరచండి అయ్యా. మీరు లేనిది మేము లేమయ్యా అయ్యా. మీ కృప లేనిది మేము బ్రతకలేమయ్యా అయ్యా. మీ కృప ఉంచయ్యా అయ్యా. మీ సన్నిధి తోడుంచయ్యా. మీ పరిశుద్ధాత్మ వరమును మాకు దయచేయండి అయ్యా. మేము మీ సన్నిధిలోనైనా వేడుకుంటున్నానైనా
అయ్యా ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్న బిడ్డలే కానీ ఇక అవర్గాడు ఛానల్లో ఉన్నట్టు ప్లాట్ఫారం ఉన్న ప్రతి బిడ్డని కూడా తండ్రి వారి కుటుంబాలను నాయన శాంతిని, సమాధానం, రక్షణ దయచేయండి అయినా. అయ్యా మేమందరము కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసినటువంటి నాయన కృపా కాపుదల మాకందరికీ దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మాకందరికీ విమోచన దయచేయమని అడుగుచున్నాం అయ్యా. అందరూ నేత్రాశలో పడిపోయినటువంటి బిడ్డలే కానీ, పాపపు లోయలో పడిపోతున్నటువంటి బిడ్డలనే కానీ అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అయ్యా బాధల్లో నుంచి విడిపించండి అయ్యా. పాప శాపంలో నుండి విడిపించండి అయ్యా. సమస్త దుర్నీతి నుంచి విడిపించండి అయ్యా. అయ్యా 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 స్వస్థత లేని వారికి స్వస్థత దయచేయండి అయ్యా. అయ్యా అయ్యా ఆరోగ్యం దయచేయండి అయ్యా. అయ్యా వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా పిల్లలు లేనటువంటి బిడ్డలని మీ సన్నిధిలో పిల్లలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. గర్భం లేనటువంటి బిడ్డలను గర్భఫలం దయచేయండి అయ్యా. అయ్యా మీ సన్నిధులనైనా మెండైన దీవులతో నింపి తండ్రి ప్రతి హృదయాన్ని తృప్తిపరచమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ప్రార్థనతో ఏకీభిస్తున్నట్టు ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదల అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా ప్రభు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామనేటువంటి ఈ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నాయన. తండ్రి నాయన ఏ రకమైన బాధలున్నా, ఏ రకమైన సమస్యలున్నా ఆయనకి తండ్రి నీవే విడిపించే దేవుడు అని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మనుషులు నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. తండ్రి ప్రార్థన వింటున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయరెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదలు దయచేసి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియకుమారుడు, మా ప్రభు, లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త మీకే వేలాది కృతజ్ఞతాస్తులు